సరసు, ఏంటి మేడం, మీకు ఆ పేరంటే ఇష్టం ఉండదని విన్నాను. అలాంటిది ఆ పేరు తలుచుకున్నారేంటి? తలుచుకోలేదు. నిజం తెలిసి నీ పేరుతోనే పిలిచాను. నిజమేంటి మేడం? నాకేం అర్థం కావడం లేదు. నోర్మయ్, ఇంకా నటించే ఈ గదిలోనే నీ ప్రాణం తీసేలా చేసుకోకు. నువ్వు బ్రాహ్మడివి కాదు, నా శత్రువు సరసు అని కూడా నాకు తెలుసు. ఆ రోజు రాత్రి మామయ్యతో, అదే మీ తాతయ్యతో మాట్లాడుతుంటే విన్నాను. నేనే బ్రాహ్మణిని అని ఆ ఇంట్లో ఈ ఇంట్లో అందరినీ నమ్మించాను. కూతురంటే నారాయణరావు గారికి ప్రాణం. ఇప్పుడు నేను బ్రాహ్మణిని కాదు సరసునని తెలిస్తే ఆయన బ్రతుకుతారా? అప్పుడే 4 లాగి నిలదీయాలనుకున్నాను. కానీ రాహుల్కి నిజం తెలిస్తే నాకు శత్రువు అవుతాడనే అనుమానంతో, భయంతో ఆగిపోయాను. ఎన్నిసార్లు నా కళ్ళు కప్పి మోసం చేస్తావు? సరస్సు అని తెలియకుండా వాణి అవతారం ఎత్తావు. నిజం తెలిసి బయటికి గెంటేస్తే నా చేతే బ్రతిమాలించుకుని తిరిగి ఇంటికొచ్చావు. ఏ నీడ నా గుమ్మంలో పడకూడదనుకున్నానో అలాంటి నీ మెడలో 2 సార్లు తాళి కట్టించుకునేలా చేశావు. ఇది నీ గెలుపు కాదు, నాకు జరిగిన మోసం, నమ్మకానికి అవమానం. ఇంత జరిగినా నన్ను ఆపుతుంది, నా కోపాన్ని కంట్రోల్ చేస్తోంది ఎవరో తెలుసా? నా కొడుకు. వాడు నీ మీద పెంచుకున్న గుడ్డి ప్రేమ. ఏం బ్రతుకే నీది? అమ్మగారు, అమ్మగారు, చేసిన తప్పుకి, జరిగిన మోసానికి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటున్నాను. రాహుల్ బాబు ప్రేమకి దూరం కాకూడదనే నేను తిరిగి వచ్చాను తప్ప నాకు వేరే ఏ దురుద్దేశము లేదమ్మా. నిజం చెప్తే ఈ ఇంట్లో నాకు దారుంటదని ఈ నాటికి వాడాను తప్ప ఏ రోజు మిమ్మల్ని బాధ పెట్టాలని, మీ కోపానికి నేను బలవ్వాలనుకోలేదమ్మా. నాకు కలలో కూడా అలాంటి ఆలోచన లేదు. చాలు నోర్మై. ఊపిరి తీసుకోకుండా బతకగలనంటే నమ్మగలనేమో గాని నా నాశనం కోరకుండా నువ్వు బ్రతుకుతావంటే మాత్రం నేను నమ్మను. ఇన్ని రోజులు నీ నటనని ప్రత్యక్షంగా చూసిన నేను నీ మాటల్ని, ఈ ముసలి కన్నీళ్లని ఈ జన్మకి నమ్మను. నీ గురించి ఎవరికీ తెలియకుండా నా కొడుక్కి ఏ అవమానం రాకుండానే బ్రాహ్మణిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనొచ్చింది మీ అందరితో కలిసి ఉండడానికి, అలాంటిది పొమ్మంటే? నిన్ను చచ్చిపోమ్మండం లేదు, చంపే అవకాశం లేక బయటికి పొమ్మంటున్నాను. అంతకు మించిన శిక్ష ఏంటో నాకింకా తెలియలేదు. సరే అమ్మగారు, నేను వెళ్ళిపోతాను. కానీ ఒక్క విన్నపం. విద్యను కూడా నాతో తీసుకువెళ్తాను. విద్యనా? నీతో పాటు అదెందుకు? నీలాగే కన్నీళ్లు మింగుతూ కష్టాలు చూసి బతకడానికా? లేదమ్మగారు,
నాకున్నంతలో గొప్పగానే చూసుకుంటాను. ఎంత గొప్పగా చూసుకున్నా నా ఇంట్లో పెరిగిన దానికి నీ దగ్గర బ్రతికిన దానికి తేడా చాలా ఉంటుంది. ఒంటరిగా ఈ ఇంటికొచ్చావు, ఒంటరిగానే పో. అయినా విద్యని దత్తత తీసుకున్న తర్వాత నీకేంటి అధికారం? అంటే చిన్నప్పటి నుంచి పాలిచ్చి పెంచాను కదా అని. అంతేగాని పేగు పంచి కన్నాను అని మాత్రం ఒప్పుకోవే. అమ్మగారు, నేను కాదు, నువ్వా బిడ్డకి అమ్మవి కాదా? ఏంటే అలా చూస్తున్నావు? కాళ్ల కింద భూమి కదిలిపోతోందా? కన్న బిడ్డ అన్న నిజాన్ని కూడా తాయాలనుకుంటే నాకెలా తెలిసిందని భయపడుతున్నావా? లేక నిజాన్ని దాచి నా మనవరాల్ని ఈ ఇంటికి దూరం చెయ్యాలనుకుంటున్నావా? మీకు ఈ విషయం తెలిసింది. అనుమానం వచ్చే ఆరా తీస్తే నీ నిజస్వరూపం బయటపడింది. ఇన్ని రోజులు పాలివ్వడానికి కిరాయికొచ్చిన మనిషేమో అనుకున్నాను. కాని నువ్వే కొన్న తల్లివని తెలిసాక ఆ నిజాన్ని నమ్మడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు చేసిన మోసాలకి, ఆడిన నాటకాలకి శిక్షగా ఈ బిడ్డకి నీకు ఏ సంబంధం లేదని చెప్తున్నాను. అందుకే విద్యనొదిలి ఇక్కడి నుండి బయటికి పొమ్మంటున్నాను. అమ్మగారు, మీకు దండం పెడతాను. కావాలంటే నా ప్రాణాలు తీయండి, కానీ నా పాపని మాత్రం దూరం చేయకండి. తను మా ప్రేమకు ప్రతిరూపం. ఇన్ని రోజులకి రాహుల్ బాబు ఆయనే తండ్రి అని ఒప్పుకున్నారు. ఈ పాపే మన పాప అని నిజం చెప్పే సమయంలో నాకు ఇలాంటి శిక్ష వేయకండి. ఆ నిజం వాడికి తెలియకూడదు. ఎప్పటికీ తెలియకూడదు. నువ్వు చేసిన పనికి ఇన్ని రోజులు నేనంతకన్నా ఎక్కువ బాధపడ్డాను. క్షణక్షణం నరకం అనుభవించాను. నా కొడుక్కి చదువుకున్న అమ్మాయిని భార్యగా తీసుకురావాలనుకున్నాను. ప్రీతి లాంటి మేధావిని, వెల్ ఎడ్యుకేటెడ్ ని నా కోడలిగా చూడాలనుకున్నాను. 3 సార్లు ఆ ప్రయత్నాల్ని విఫలయత్నం చేసింది నువ్వే. అలాంటి నీకు శిక్ష చాలా తక్కువ. బయటికి పో. అమ్మగారు, చదివే కదా నా లోపం. నేను చదువుతాను. మీరు చెప్పినంత, మీకు కావలసినంత చదువు నేను చదువుకుంటాను. ఏంటి చదువంటే అంగట్లో దొరికే సరుకు అనుకుంటున్నావా? లేక ఒక్క రాత్రిలో కూర్చుని బట్టి పట్టే రామాయణం అనుకున్నావా? లేదమ్మగారు, నేను చదువుకోకపోయినా ఆ చదువు మీద మీకెంత గౌరవం ఉందో నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. నీ మాటలు కోటలు కాదు. నాకు కావలసింది డిగ్రీ పట్టా. కష్టపడి చదివి సాధించాలి. నీ వల్ల అవుతుందా? ఏ ఇప్పటి వరకు బతిమాలిన గొంతు ఇప్పుడు మూగబోయిందా? మాట్లాడు. సరే అమ్మగారు, మీరు చెప్పినట్టే డిగ్రీ పట్టా తెచ్చుకుంటాను. నాకు ఈ ఇంట్లో ఉండే అవకాశం ఇవ్వండి ప్లీజ్ మేడం. నన్ను నమ్మండి. నాకు నమ్మకం లేదు. మిమ్మల్ని నమ్మించాలంటే ఏం చేయాలో చెప్పండి. ఈ 3 కుండలు నువ్వు ఇంట్లో ఉండడానికి నేను పెట్టే 3 కండిషన్స్.
మొదటిది, నువ్వు సరస్సు అని రాహుల్కి ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే రాహుల్కి నీ పట్ల ప్రేమ పెరుగుతుంది. అది నా కొడుకుని నాకు దూరం చేస్తుంది. రెండోది, విద్య మీ ఇద్దరికి పుట్టిన బిడ్డని రాహుల్కే కాదు, ఈ ప్రపంచానికే తెలియకూడదు. ఏ క్షణాన ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు రివీల్ చేయకూడదు. అలా తెలిస్తే నా మనవరాలి హోదా స్థాయే కాదు, నా పరువు మర్యాద కూడా నాశనమవుతాయి. మూడోది, నువ్విక్కడ ఉన్నన్ని రోజులు మీరిద్దరూ భార్యాభర్తల్లా కలవకూడదు, కాపురం చెయ్యకూడదు. ఎందుకంటే నువ్వు బయటికి పోయే రోజు ఎమోషనల్గా రాహుల్ నీకు కనెక్ట్ అవ్వడం నాకిష్టం లేదు. నువ్వు మాట తప్పిన ప్రతిసారి ఓ కుండ పగులుతుంది. మూడో కుండ పగిలిన మరుక్షణం నీ అడుగు నా ఇంటి గుమ్మం బయట ఉండాలి. జన్మలో నీ నీడ నా ఇంటిని తాకకూడదు. అర్థమైందా? అర్థమైందమ్మగారు. రాహుల్ బాబు ప్రేమ కోసం, మీ మనసులో ఉన్న ద్వేషం దూరం చేయడం కోసం నేను షరతులకి ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోవడం కాదు, ఈ 3 కండిషన్లకు కట్టుబడి నువ్వు స్వయంగా డిగ్రీ కూడా కంప్లీట్ చేయాలి. 3 కుండలు పగలకపోయినా డిగ్రీ పూర్తవ్వకపోతే మాత్రం అప్పుడు కూడా బయటికి పోతావు. గుర్తుపెట్టుకో. సరే అమ్మగారు. సరే అంటే సరిపోదు. నీ మాటల్లో మాయ, నీ మనసులో కుట్ర ఉంటుంది. నేను మళ్ళీ మోసపోవడం నాకు ఇష్టం లేదు. లేదమ్మగారు, మీరు చెప్పినట్టే వింటాను. మీకు ఇచ్చిన మాట తప్పను. ఇలా చెబితే నేను నమ్మను. పాప మీద ఒట్టేసి నా కండిషన్స్కి ఒప్పుకుంటున్నానని చెప్పు. ఏం చూస్తున్నావు? ప్రమాణం చేయి. పాప మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. మీరు చెప్పిన షరతులకి ఒప్పుకుంటున్నాను. ఒకవేళ మీ మాట దాటినా, నేను మాట తప్పినా, మీరు చెప్పినట్టే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. సరే, పో. చిట్టి తల్లి, రాహుల్ బాబుకి తెలియకుండా ఎలా చదువుకోవాలో, కాలేజీకి ఎలా వెళ్ళాలో, దాని గురించి ఎవరితో మాట్లాడాలో నాకేం తెలుసు. అమ్మగారికి ఇచ్చిన మాటని పాటిస్తూ డిగ్రీ పూర్తి చేస్తేనే నాకు ఈ ఇంట్లో ఉండే అర్హత ఉంటుంది. కానీ ఎలా? ఎవరికి చెప్పకుండా సాయం ఎలా పొందాలి? ఈ అడ్డంకిని ఎలా దాటాలి? అమ్మయ్యా, ఇప్పటికి ఫ్రీ అయ్యావా? సరే, ఇప్పుడైనా ఆ సర్ప్రైజు, సస్పెన్స్ ఏంటో చెప్తావా? హలో మేడం, మాట్లాడండి.
ఏమైంది బ్రాహ్మణి? ఎందుకు డల్గా ఉన్నావు? ఈ సృష్టిలో జీవం ఉన్న ప్రతి జీవికి ఆపద, కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి కదా బాబు. శత్రువుల వల్ల ఆపదలు వస్తాయి, కనికరం లేని వాళ్ళ వల్ల కష్టాలు వస్తాయి, కావలసిన వాళ్ళ వల్ల కన్నీళ్ళు వస్తాయి కదా బాబు. ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది నీకు? బాబు, మిమ్మల్ని ఒక సహాయం అడుగుతాను, కాదనరు కదా? సహాయం అనేది సమయం వచ్చినప్పుడే చెయ్యాలి. ఇప్పుడు అలాంటి సమయం వచ్చింది కాబట్టే నువ్వు అడుగుతున్నావు కదా. నేను చేస్తాను, నువ్వు అడుగు. నాకు డబ్బులు కావాలి బాబు. వాట్? ఏంటి డబ్బులా? ఎందుకు? డిగ్రీ చదువుకోవడానికి. డిగ్రీ ఏంటి? లేదు, రాహుల్ బాబుకి నేనేం చెప్పకూడదు. ఇప్పుడు నేను డిగ్రీ చదువుకోవాలి అంటే రాహుల్ బాబుకి నా మీద అనుమానం వస్తుంది. నేనే సరస్సునని తెలిసే ప్రమాదం ఉంది. నన్ను మొదటి షరతులోనే ఇలా ఇరికిస్తారని అనుకోలేదమ్మా. రాహుల్ బాబుకి నిజం చెప్పకుండా నా చదువు కోసం డబ్బు తీసుకోవాలి. కానీ ఎలా? హలో బ్రాహ్మణి, అరే నిన్నే. ఈ డిగ్రీ ఏంటి? అబ్బే, చదువు అంటే నా ఫ్రెండ్ ఉంది కదా, అదే ఆ పాప దొరికిన అమ్మాయి. తను డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేయాలని అనుకుంటుంది. అయినా పాపతో ఉంది కదా, ఇప్పుడు డిగ్రీ ఎందుకు? తను ఇష్టపడుతుంది. డబ్బులకి ఇబ్బందిగా ఉందంటే నేను సర్దుతానని చెప్పాను బాబు. అరే, నీకు అలాంటి అవసరం ఉన్నప్పుడు నన్ను డైరెక్ట్గానే అడగొచ్చు. తీసుకో, బ్లాంక్ చెక్. తనకి ఎంత అమౌంట్ అవసరం ఉందో అంత తీసుకోమని చెప్పు. తీసుకో. థ్యాంక్ యూ బాబు. ఏయ్, థ్యాంక్స్ ఏంటి? ఆగో. ఎందుకొచ్చావు? కండిషన్స్ కి కట్టుపడ్డం కష్టమని విద్యని నా చేతికి ఇవ్వడానికి వచ్చావా? కాదమ్మగారు, అన్నింటికీ ఒప్పుకొని తొలడుగు వేయడానికి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నా ఆశీర్వాదమా? ఎందుకు? మీరు చెప్పినట్టే డిగ్రీ చదువుకోవడానికి వెళ్తున్నాను. మొదటి రోజు కాలేజీకి వెళ్తూ సరస్వతి రూపమైన మీ ఆశీర్వాదం తీసుకుంటే నాకంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతో వచ్చానమ్మగారు. నీకు జరిగే మంచి నా కుటుంబానికి చెడుగా మారుతుంది. అది నాకిష్టం లేదు. అది కదమ్మగారు, నా పేరులో సరస్వతి ఉన్నా నాకు చదువు అవ్వలేదు. కానీ మీరు వాగ్దేవిగా గొప్ప విద్యావేత్త అయ్యారు. ఏకలవ్యుడు ద్రోణుని శిష్యుడిగా స్వీకరించకపోయినా ఒక భక్తితో సాధన చేసి విజయం సాధించినట్టు నాకు కూడా మీ ఆశీర్వాదం కావాలమ్మా. చూడు, ఈ పందెంలో నువ్వు ఓడిపోవాలనే నేను కోరుకుంటున్నాను. అది మనసులో పెట్టుకుని నీలా పైకి నవ్వు నటిస్తూ అబద్ధపు ఆశీర్వాదాన్ని ఇవ్వలేను. వరం ఇస్తాడో ఇవ్వడో తెలియని దేవుణ్ణి భక్తితో ఒక ఆశతో దండం పెట్టుకున్నట్టు మీ మనసులో ఏమున్నా నేను మీ పాదాలు తాకుతాను. అది చాలండి నాకు. ఇదే ఈ నటనే నా ముందు వద్దని చెప్పాను. అయినా డిగ్రీ చేయడానికి నీ దగ్గర డబ్బెక్కడిదే? రాహుల్ బాబు ఇచ్చారు మేడం. అంటే రాహుల్కి చెప్పావా? మీకు మాటిచ్చి మీ షరతులకి ఒప్పుకొని ఎలా చెప్తానండి? నిజాన్ని దాచే డబ్బు తీసుకున్నాను. అంటే
రాహుల్ ఎప్పటికీ తెలుసుకోలేడు అనుకుంటున్నావా? తెలియకుండా జాగ్రత్త పడతానండి. మన మధ్య జరిగిన ఒప్పందం మీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. మనము తెలియనివ్వకూడదు కదండి. అవును, నిజమే. కానీ నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా డిగ్రీ అయ్యేలోపు వాడు కుండ పగిలే నిజాన్ని తెలుసుకునే అవకాశం ఉందనిపిస్తోంది. అప్పుడు మాత్రం నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా, ఎంత కవరింగ్ చేసినా ఇల్లొదిలిపోవడం మాత్రం తథ్యం. అది ఆపడం దేవుడి వల్ల కూడా అసాధ్యం. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. కాలేజీకి పాపెందుకు? అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. పాపని ఒంటరిగా ఇంట్లో వదిలితే ఏడిస్తే ఇబ్బంది అవుతుందని. చదువంటే అంత తేలిగ్గా ఉందన్నమాట నీకు. ఎలా గెలుస్తావో నేను చూస్తాను.